ధన్యవాదాలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి కేడారు. పలు చోట్ల సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం. ద్వారక తిరుమలలో 250 మంది కోలాట కళాకారులతో దశావతార నృత్య ప్రదర్శన. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ చేతుల మీదుగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్న కృష్ణబాబు. పెన్షన్ నగదుతో పాటు అదనంగా 3,000 రూపాయలు కలిపి రాష్ట్రాభివృద్ధికి విరాళంగా అందజేసిన కామవరపుకోట మండలం తడికిలిపూడి పెన్షన్దారుని సూర్యదేవర పద్మావతి. పలు చోట్ల పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం, చింతలపూడి ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, సొంగర్ రోషన్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. వివిధ సమస్యలపై పలు చోట్ల ఆందోళనలు, నిరసనలు, ర్యాలీ చేపట్టిన వామపక్ష పార్టీలు. భారీ స్థాయిలో పాల్గొన్న ఆదివాసీలు, గిరిజనులు. జంగారెడ్డిగూడెం 18వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం 6 గంటలకు డీసీసీబీ మాజీ చైర్మన్, జనసేన నాయకుడు కరాటం రాంబాబు ప్రారంభించారు. పెంచిన 1000 రూపాయలు కలిపి 4,000, గత 3 నెలల కాలంలో పెంచుతామని హామీ ఇచ్చిన 3,000 రూపాయలు కలిపి వృద్ధులకు, వితంతువులకు 7,000 రూపాయలు నగదును లబ్ధిదారును ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావురి కృష్ణ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, 17వ వార్డు కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, పార్టీ నాయకులు కర్ర భాస్కర్, తూటికుంట రాము, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసిందో 11 రకాల సామాజిక పెన్షన్లని ఈ రోజు ఎన్టీఆర్ భరోసా కింద కొత్త ప్రభుత్వం మార్చినటువంటి విషయం మనందరికి కూడా తెలిసినటువంటిదే. అటువంటి సామాజిక భరోసా పెన్షన్ ని మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉదయం 6 గంటలకే లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పెన్షన్ దారులకి స్వయంగా వారింటికే సచివాలయ సిబ్బంది, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో పెద్దలు, అప్లాండ్ ఏరియాకి పెద్ద దిక్కు అయినటువంటి మంచిని కోరుకునే వ్యక్తి మాజీ డీసీబీ చైర్మన్ శ్రీ కరాటం రాంబాబు గారు, అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయినటువంటి 17వ వార్డు కౌన్సిలర్, అలాగే మన నంబూరి రామచంద్రరాజు గారు, టీడీపీ పట్టణ అధ్యక్షులు శ్రీ రావురి కృష్ణ గారు, కార్యదర్శి రాము గారు, బీజేపీ నాయకులు రామలక్ష్మి గారు, ఇతర నాయకులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇవాళ మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ఇవాళ ఈ పెన్షన్లు అందించడం జరుగుతుంది. 4 కోట్ల రూపాయలు. అలాగే మన జిల్లాలో కూడా చూసినట్లయితే 2,69,353 మందికి మన ఏలూరు జిల్లాలో 1,99,199 కోట్ల 73 లక్షలు ఈ రోజు ఈ పెన్షన్ అందజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది, 100% సాయంత్రానికే పూర్తి చేయాలని చెప్పి శనివారం రాత్రికే డబ్బులు డ్రా చేసి, ఒకవేళ శనివారం బ్యాంకులు సాధ్యం కాకపోతే ఆదివారం కూడా బ్యాంకులు తెరిచి విధిగా అందరికి కూడా పెన్షన్లు సామాజిక భరోసా కింద అందజేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. నంబూరి రాజు గారు, కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఇక్కడ మరి ఈ కార్యక్రమం 6 గంటలకి ప్రారంభించడం జరిగింది. మరి యొక్క కార్యక్రమం చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా భర్త పేరు జగదీశ్వరరావు. ఇప్పటివరకు 5,000 వచ్చాయి, ఇప్పుడు 15,000 ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. బ్రాహ్మణ్య పురోహితుడిని చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ని 3,000 నుంచి 4,000 రూపాయలకి పెంచారు. చాలా సంతోషంగా ఉంది. ఎరియర్స్ తో సైతం 3 నెలలు ఎరియర్స్ 7,000 రూపాయలు ఇచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇలాగే కొనసాగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. రాష్ట్రాభివృద్ధికి పెన్షన్ నగదును విరాళంగా అందజేసిన సంఘటన కామవరపుకోట మండలం తడికిలపూడిలో చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లను అర్హత కలిగిన లబ్ధిదారులకు నేరుగా వారి ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ కార్యక్రమం భారీ స్థాయిలో చేపట్టారు. పెన్షన్ డబ్బులను తడికిలపూడి గ్రామానికి చెందిన సూర్యదేవర పద్మావతి తీసుకున్నారు. ఆ పెన్షన్ 7,000 రూపాయలకి ఇంకొక 3,000 రూపాయలు కలిపి మొత్తం 10,000 రూపాయలు తిరిగి ప్రభుత్వానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బొంతు వెంకటేశ్వరరావు, బొప్పన అంజయ్య, తూతా లక్ష్మణరావు, మెరుగు సుందరారావు, బల్సు సాయి కుమార్, జనసేన కార్యకర్తలు ఎర్రోజు శివాజీచారి, కందివలస దుర్గారావు పాల్గొన్నారు. నా పేరు సూర్యదేవర పద్మావతి, తడికిలిపూడి గ్రామం, కామరకోట మండలం, చింతలపూడి తాలూకా.
ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం 3,000 ప్లస్ 7,000 పెన్షన్ తీసుకుని ఉన్నాను. దానికి నిమిత్తం నేను 3,000 రూపాయలు నా ఆరోగ్య నిమిత్తం డబ్బులు పొదుపు చేసి 3,000 వేసి 10,000 ముఖ్యమంత్రి గారికి ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చి ఉన్నాను. జంగారెడ్డిగూడెంలో హరిజనపేట నందు పెన్షన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ నాయకులు కొత్తూరి బోసు ఆధ్వర్యంలో పెన్షన్స్ ను అందజేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి కేడార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలో ఉన్న చిత్రాలకు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్స్ ఇవ్వడంతో అదనంగా మరో 3,000 రూపాయలు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి ప్రసాద్, దూదే దుర్గారావు, మద్దిపాటి ఉదయ్, నిట్టా రామ్ కుమార్, తోటా కృపావరం, తీలం ప్రసాద్, షేక్ యాకూబ్, కొత్తపల్లి వీర వెంకటేశ్వరరావు, మన్యం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. హరిజనపేటలోని 6, 7, 8 వార్డుల్లో పెన్షన్ల గురించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కట్టుబడి ఆయన ఏప్రిల్ నెలలో ఎలక్షన్ హామీలో ఆయన ఏదైతే ఇచ్చారో హామీని ఏప్రిల్లో 1,000 రూపాయలు, మే నెలలో 1,000 రూపాయలు, జూన్ నెలలో 1,000 రూపాయలు చొప్పున, జూలై నెలలో పెంచిన పెన్షన్తో కలిపి 7,000 రూపాయలు వితంతువులకు, ఒంటరి మహిళలకు, అదే వికలాంగులకు, వృద్ధులకు, పేదలకు, అందరకు పెన్షన్దారులందరకు రాష్ట్రంలో 65 లక్షల పెన్షన్లు అందరకు కూడా పెంచడం జరిగింది. ఈ పెన్షన్లు పెంచడం వల్ల మేమందరము చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పెన్షన్లు అందించడంలో కూడా మన సచివాలయ సిబ్బందులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా కొంతమంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6 గంటలకే స్టార్ట్ చేశామండి. ఇంటి వద్దకే వచ్చి ప్రపంచంలోనే, దేశంలోనే ఏ ఒక్క సీఎం కూడా ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిధిలో ఉన్న వార్డుని ఆయన ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము కూడా 6, 7, 8 వార్డుల్లో ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారులు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంటికి వచ్చి పెరిగిన పెన్షన్ని 7,000 రూపాయలని మీ అందరికీ ఇచ్చి మీ యొక్క ఆశీస్సులు పొందుతామని ఈ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మాట ఇస్తే తూచా తప్పకుండా పాటించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ కోశాధికారి కొండ్రెడ్డి కిషోర్ అన్నారు. రామచంద్రపురంలో రామాలయం వద్ద కూటమి ఆధ్వర్యంలో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, చెరుకూరి శ్రీధర్, బొబ్బర రాజ్పాల్ కుమార్, పాతూరి అంబేద్కర్, ఆ వార్డు కౌన్సిలర్ తాతకుంట్ల వెంకట నాగలక్ష్మి పాల్గొన్నారు. ఫ్లెక్సీపై ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ల బొమ్మలకు పాలాభిషేకం చేశారు. పెన్షన్దారుల మోములో ఆనందం కనిపిస్తుందని, ఒకేసారి పెన్షన్స్ ను భారీ స్థాయిలో పెంచిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కిందని అన్నారు. వికలాంగులకు 15,000 రూపాయలు ఇవ్వడంతో వారిలో భరోసా ఏర్పడిందని తెలిపారు. సచివాలయ సిబ్బంది, మున్సిపాలిటీ అధికారులు, అంగన్వాడీలు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మీడియాతో మాట్లాడుతూ ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం, అందరికీ నమస్కారం. ఇది పేదల ప్రభుత్వం. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పేదల, బడుగు, బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టి ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఆనాడు పెన్షన్ 35 రూపాయలతో ప్రారంభించారు అన్నగారు ఆనాడు. అలాగే ప్రజలందరూ ఒంటి నిండా బట్ట కప్పుకోవాలని సగం ధరకే చేనేత వస్త్రాలు, అందరూ బయటికి వెళ్లి పని చేసుకొచ్చి చక్కగా నిద్రపోవాలని చెప్పేసి పక్కా గృహ నిర్మాణం, అలాగే రెవెన్యూను, తాలూకాలను రద్దు చేసి ప్రజల ముంగిట పాలన అని చెప్పి మండలాలు ఏర్పాటు చేయటం, అనేక మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసిన పనులన్నీ తరువాత నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, 103 సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి దిగ్విజయంగా జరిపిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. జూన్ 2024 జూన్లో ప్రజా పరిపాలన ప్రారంభమైంది. ఒక నాయకుడు, విశిష్ట గల నాయకుడు, ఒక పట్టుదల గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఒక మాట మీద నిలబడే మోడీ గారు యొక్క కలయికతో ఒక కూటమి ప్రభుత్వం జూన్ నెలలో ప్రారంభమైంది. అప్పటి నుంచి పేదలకు, బడుగులకు అందరికీ దానికి సహకారం చేస్తూ ఇది ప్రజా ప్రభుత్వం. ఎవరూ భయపడక్కర్లేదు. అధికారులు గాని, ప్రజలు గాని, ఉద్యోగస్తులు గాని ఏ ఒక్కరికి భయపడక్కర్లేదు. ఏ ప్రజలైనా సరే, మీకు ఏ అవసరమైనా వచ్చినా సరే మా స్థానిక నాయకులను గాని, జనసేన నాయకులు గాని, బీజేపీ నాయకులను గాని కలవండి. వారు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఈ పట్టణంలో అత్యధిక మెజార్టీతో 12,000 పైన మెజార్టీ ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున 12, 13, 14 వార్డుల యొక్క సచివాలయం సందర్భంగా
సచివాలయంలో పెన్షన్లు చంద్రబాబు నాయుడు అన్న మాట ప్రకారం ఎక్కిన వెంటనే 3,000 నుంచి 4,000 పెంచి చంద్రబాబు నాయుడు గత అన్న మాట ప్రకారం ఏప్రిల్ నుంచి మే జూన్ ఈ 3 నెలలు ప్లస్ ఈ నెలది 4,000 4 ప్లస్ 3,000 7,000 కలిపి పెన్షన్ అందరికీ అందజేస్తున్నారండి. ఇప్పుడు ఏదైనా చంద్రబాబు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే ఈ పెన్షన్ స్కీమ్ అనేది వచ్చింది. అప్పుడు 83లో 82లో ఎన్టీ రామారావు గారు 35 రూపాయల స్కీమ్ మొదలు పెట్టాడు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత 35 రూపాయలు 70 రూపాయలు 75 రూపాయలు చేశాడు. మళ్ళీ 75ని రాజశేఖర రెడ్డి 2004లో 250 రూపాయలు 200 చేస్తానికి 6 సంవత్సరాలు చేశాడు. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు ఎక్కిన తర్వాత ఒక్కసారి 2,200 నుంచి 1,000 రూపాయలు పెన్షన్ చేశాడు. మళ్ళీ తర్వాత 2019లో మళ్ళీ జగన్ గారు మళ్ళీ పెంచుకుంటూ పోతామని 200 250 250 అంటే 5 సంవత్సరాలు చేశాడు 1,000 రూపాయలు పెంచాలి. మళ్ళీ 2024 చంద్రబాబు నాయుడు అన్న మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఎక్కిన వెంటనే 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు 3,000 నుంచి 4,000 పెన్షన్ చేశాడు. అన్నది ఇది పేదల పార్టీ. ఇది తెలుగుదేశం అంటేనే పేదల పార్టీ. ఈ పార్టీకి అన్ని రకాలుగాను పేదలకు పక్షాన ఉంటది ఈ పార్టీ. అందుకని ఈ పెన్షన్లు ఇచ్చి ముసలివాళ్ళని చంద్రబాబు నాయుడు ముతక అందరినీ కూడా బాగా ఇది చేస్తాడని చేస్తున్నాం చంద్రబాబు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం పంచాయతీ పరిధిలో బాపూజీ నగర్ నందు పెన్షన్స్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్హులైన పెన్షన్దారులకు పెన్షన్స్ ను పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ పెయ్యల రాజేష్ బాబు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్స్ ను అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు పోల్నాటి సత్యనారాయణ, మండల రైతు అధ్యక్షుడు ఎలికే ప్రసాద్, బూత్ కన్వీనర్లు రాగాని శ్రీనివాస్, తాళ్ళూరి వెంకటేశ్వరరావు, దంసెల్లి ఆంజనేయులు, పులపాకుల విజయబాబు, రాగాని రామకృష్ణ, నాయకులు తడికల మోహన్, పొలుమూరి శ్రీను, తగరం నాగేశ్వరరావు, తానిగడప రామకృష్ణ, తానిగడప అబ్బులు, తానిగడప గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈ రోజు సామాజిక పెన్షన్ల పెంపు ఎన్టీఆర్ భరోసా కింద మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండగా స్పష్టమైనటువంటి హామీ ఏదైతే ఇచ్చారో సామాజిక పెన్షన్లని 3,000 పెంచుకుంటా పోతానని 5 ఏళ్ల పాటు పెంచుకుంటానే పోయాడు. మీ అందరి ఆశీస్సులతో గనక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఒకే సంతకంతో మరి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను. 4,000 రూపాయల పెన్షన్ తో పాటు ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి 3 నెలలు ఉన్నాయో ఏప్రిల్ మే జూన్ 3 నెలలకు సంబంధించి కూడా 1,000 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున పెద్ద కొడుకు పాత్ర పోషిస్తూ ఇంటి పెద్దగా నేనుంటూ ఆంధ్ర రాష్ట్ర ఇంటి పెద్దగా నేనుంటూ 1వ తారీఖున వాళ్ళ ఇంటి వద్దకే తీసుకెళ్లి ఇస్తానని చెప్పేసి ఏదైతే అన్నారో ఈ రోజు ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెన్షన్లకి స్వయంగా ఇంటికెళ్లి లబ్ధిదారు ఇంటికెళ్లి ఇవ్వటం అనేది ఎక్కడ జరగలేదు భారతదేశ చరిత్రలో. ఈ యొక్క నూతన అధ్యాయం ఇది ఒక చరిత్ర. 7,000 రూపాయల పెన్షన్ ఆయన పెనుమాకలో మరి ఉదయం 6 గంటలకు ప్రారంభించి ఆయనే స్వయంగా ఇవ్వటం. దాంతో పాటుగా ఏదైతే కేడర్ అంతా ఉందో కూడా నాయకులందరినీ కూడా స్థానికంగా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులు వెళ్ళక మీరే స్వయంగా వెళ్ళి ఆయన ఒక లేఖ పంపించి మరి ఆ లేఖ ప్రకారంగా 7,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వని ఏదైతే చెప్పారో ఈ రోజున ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా చాలా ఆనందం కనపడతా ఉంది. ఒక్కసారిగా పెన్షన్ ని 7,000 రూపాయలు అందుకోవటం గానీ అదేవిధంగా దివ్యాంగులు గానీ లేకపోతే 100% ఏదైతే అంగవైకల్యంగా ఉన్న వాళ్ళు కానీ కిడ్నీ బాధితులు కానీ వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు 15 రూపాయలు పెన్షన్ ఏదైతే వస్తా ఉందో వారి ఆనందానికి అవదలేవు. వారి అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్లు కూడా మరి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి రాష్ట్రానికి మరింత మంచి చేసే విధంగా ఆయన ఈ యొక్క అవతాతల దివ్యాంగుల అందరి యొక్క ఆశీస్సులు ఆయన మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానం ప్రకారం అంత ముందున్న ప్రభుత్వం 2,000 ఇచ్చిందని 3,000 ఇస్తానని 5 సంవత్సరాలకు 3,000 ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నేను 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తా అన్నాడు. అదే తీరులో ఇంటింటికి తీసుకెళ్లి 4,000 ప్లస్ 3 నెలలు 3,000 కలిపి 7,000 అక్షరాలు ఇచ్చారు. జనం మామూలు సంతోషం కాదు, ఆయన ఇంటికో పెద్ద కొడుకులాగా అని తలుచుకుంటూ ఆయన జనమందరూ కూడా ఆయన తలుచుకుంటూ పాలాభిషేకాలు ఆయన దేవుడు మాకు చాలా ఉపయోగపడ్డాడు, పిల్లలు చూసినా చూడపోయినా ఆ డబ్బులతోనే మేము కొంతవరకు బతకగలదు అనే ఆశతోటి ఉండి వాళ్ళు చూసిన ఏ ఈదులో చూసినా పాలాభిషేకాలు చేసుకుంటూ ప్లస్ వికలాంగులకు కూడా ఇది వరకు ప్రభుత్వంలో 3,000 ఇచ్చారే తప్ప పెంచలేదు. అలాంటి వికలాంగులకు కూడా 3,000 నుంచి 6,000 పెంచి వాళ్ళని కూడా చాలా సంతృప్తిపరిచి ఈ రాష్ట్రానికి ఆయనే మనకు కావాలి, అలాంటి మంచి మనిషి మనకు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఆయన ప్లస్ పవన్ కళ్యాణ్ తో పాటు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని ప్రజలు ఆ దీవెనలు ఆయనకి ఎప్పుడు ఉండాలి, 100 ఏళ్లు ఆయన మనకి పరిపాలించేలాగా ఉండాలి, ఆయన జీవితం బాగుండాలి, మనం రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ ఎంతో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచారండి. మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా ఉపయోగపడుతుంది.
నా పేరు దశల దుర్గమ్మ అండి. గర్భపాతంలో 3 వేలు ఇచ్చారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు 7 వేలు ఇస్తున్నారు. అంతేనండి. చాలా 7 వేలు అండి. నాకు గుడిసండి. ఏదైనా మట్టి అన్నం పోపించుకోవాలి. నాకు ఇల్లు లేదండి. నా పిల్ల నేను మొన్న మా వాళ్ళు చచ్చిపోయాడండి. అది వాన వచ్చి ఆ వానలోనే ఉంటున్నానండి. జంగారెడ్డిగూడెం చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కార్యాలయం నందు పెన్షన్స్ పంపిణీ, పెన్షన్స్ పెంచడంపై టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పెన్షన్స్ పథకాన్ని ప్రారంభించిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వివిధ రకాల పూలతో ఘన నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే రోషన్ కుమార్ చిత్రాలకు పాలాభిషేకం చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, కార్యదర్శి తూటికుంట రాముల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అల్లూరి రామకృష్ణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, తోటికొండ దుర్గారావు, మారిశెట్టి బాలచిట్టమ్మ, రాజాన సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు చింతల నాని, కౌన్సిలర్ వలవల తాతాజీ పాల్గొన్నారు. మరి ఈ రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ప్రవేశపెట్టినటువంటి పెన్షన్లో మరి ఈ రోజున ప్రతి వార్డులో కూడా జంగారెడ్డిగూడాన్ని ప్రతి ఇంటింటికి వెళ్ళి గ్రామ సేవకులందరూ కూడా ఇష్టం జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా మరి పెన్షన్లు తీసుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ లో ఎలక్షన్ ముందు ఐదు వాగ్దానాలు చేశారు. ఆ 5 వాగ్దానాలు కూడా మరి ఈవేళ నెరవేర్చడం జరిగింది. మరి ఈవేళ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా ఉంది. మరి ఒక్కొక్కరికి 4 వేలు చొప్పున పెన్షన్లు ఇస్తాం. అలాగే వికలాంగులకు 6 వేలు, అలాగే ఇళ్లలో లెగలేని వారికి 15 వేలు కాడికి ఈవేళ ప్రతి ఇంటికి వెళ్ళి ఇష్టం జరుగుతుంది. మరి అలాంటి ఆనందాన్ని ఈవేళ జంగారెడ్డిగూడెం అంతా కూడా టౌన్ అంతా కూడా పండుగ వాతావరణం చేసుకుంటుంది. మరి ఇలాంటి సమయంలో మరి జంగారెడ్డిగూడెం ఉమ్మడి నాయకులందరూ కూడా క్యాంప్ కార్యాలయం దగ్గర ఎంతో ఆనందంగా మరి పండుగ వాతావరణం నెలకొని ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్లు తీసుకోవడం ఎంత ఆనందిస్తున్నారు కనుక మరి వారందరికీ కూడా మన నాయకులు చేతుల మీదుగా కూడా మరి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పెన్షన్లు ఇళ్లకు తీసుకొచ్చి ఇస్తాం కూడా జరుగుతుంది. కూటమి తరపున ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విధంగా పెన్షన్లు గత 3 నెలల నుంచి ఉన్న పెండింగ్ అదే విధంగా ఈ నెల నుంచి 4 వేలు పెంచి లబ్ధిదారులందరికీ కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఆయన ప్రారంభం చేసి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అదే విధంగా పెన్షన్లు అందుకున్న వారందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. నందమూరి ఎన్టీ రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పెన్షన్ అనేది మొట్టమొదటిగా పెట్టింది మన అన్న ఎన్టీ రామారావు గారు. 75 రూపాయల కాడి నుంచి మొదలు పెట్టారు. ఆ తర్వాత మన బాబు గారు వచ్చాక 200 నుంచి ఇప్పుడు ప్రస్తుతం 4 వేలు వరకు చేశారు. అది కాక మనకి మనం ఎలక్షన్ ముందు మాట ఇచ్చిన తీరుగా 3 వేలు వేసి 4 వేలు మొత్తం 7 వేలుగా ఇవ్వడం జరిగింది. ఈ రోజు మరి ఇక ముందు ప్రతి నెల 4 వేలు చొప్పున ఇంటింటికి వచ్చి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చిన ప్రకారం మన బాబు గారు అనగా మన బీజేపీ నాయకులు మోడీ గారు, అలాగే మన ఎన్నింటి ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు సహాయంతో అభివృద్ధి చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మొట్టమొదటిగా చెప్పాల్సింది మన చంద్రబాబు నాయుడు గారు. ఇక వారు ఇంకా మన మోడీ గారి సహాయం, మన పవన్ కళ్యాణ్ గారి సహాయం మీదుగా ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని దానికి నిదర్శనంగా మాట ఇచ్చిన ప్రకారం మన బాబు గారు ఈ నెల 7 వేలు ఇవ్వడం జరిగింది. ఇక వచ్చే నెల నుంచి వితంతు, మన ఒంటరి మహిళ, మన వృద్ధాప్య పెన్షన్ లో 4 వేలు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఏదైతే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో ఒక పథకమైనటువంటి పెన్షన్ ని పెంచారో ఆ పెన్షన్ ని ఈ రోజు అందరికీ కూడా నాయకులు, అధికారులు అందరూ కలిసి ఇవ్వడం జరుగుతుంది. మరి పెన్షన్ పెంచడానికి ముఖ్యమైనటువంటి ఆద్యుడు మన అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం పెన్షన్ పెంచడం జరిగింది. అదే ఆనవాయితీని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా పెన్షన్ పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అనే చెప్పాలి. వాతావరణం ముఖ్యంగా జంగారెడ్డిపట్నంలో టౌన్ లో సంక్రాంతి కంటే ఎక్కువ ప్రతి కుటుంబంలో కూడా ఆనందం చెందుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది బోటకం అన్నారు. కానీ అది నిజం చేసి ఈ రోజు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 1000 రూపాయలు ప్లస్ ఇది ఒక 4 వేలు 7 వేల రూపాయలు అందించడం జరిగింది. చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే వికలాంగులకు 3 వేలు అయితే 6 వేలు ప్లస్ అవి కూడా కలిపి 15,000 రూపాయలు. మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు చేసిన ఘనత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి ముఖ్యంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా పెన్షన్ ఇచ్చిన దాఖలు ఉన్నాయండి? వేళ చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి తిరిగి ఆయన స్వయంగా ఇస్తున్నారంటే మరి అంతకంటే ప్రజాసేవ చేసే నాయకుడు ఏ నాయకుడు ఉంటాడు? చాలా ఆనందంగా ఉంది. అలాగే భవిష్యత్తులో ఎవరికి ఏ కష్టం వచ్చిన, ఇబ్బంది వచ్చినా ఆదుకోవడానికి మా నాయకుడికి సిద్ధంగా ఉన్నాడు.
గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో డయేరియా విజృంభించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుడ్డిగూడెంలో గల వుడ్ పరిశ్రమలో 6 వ్యక్తులకు డయేరియా సోకింది. డయేరియా సోకిన వ్యక్తులకు వైద్య సేవలు అందిస్తున్నారు. డయేరియా రావడానికి గల కారణాలపై అధికారులు తనిఖీలు చేపట్టి నివారణ చర్యలు చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్య సూత్రాలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా కాచి చల్లార్చిన నీరు సేవించాలని, పరిసర ప్రాంతాలలో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. జీలుగుమిల్లి మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ప్రభుత్వం పెంచిన పెన్షన్స్ తో పాటు 3 నెలల నగదు కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చిర్రి బాలరాజు అన్నారు. పెన్షన్స్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బాలరాజును శాలువాతో సత్కరించారు. సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే మీ అందరికి హామీ ఇచ్చామో 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్నే 4,000 రూపాయలు పెంచుతామని, అలాగే మొదటి నెలలో మీకు 7,000 రూపాయలు మీ ఇంటికి వచ్చి అందిస్తామని ఇచ్చినటువంటి హామీని ఏదైతే మేము ఎన్నికల్లో మీకు చెప్పామో ఆ హామీని మేము ఈరోజు నెరవేర్చే విధంగా మీ అందరికి కూడా 7,000 రూపాయలు ఏదైతే సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వారందరూ కూడా మీ దగ్గరికి వచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. మేము ఏదైతే మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి హామీని మేమందరం కూడా నెరవేర్చుకుంటున్నాం. మీ అందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరికీ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించే విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కనుక ఈరోజు ఏదైతే వృద్ధాప్యలు కానీ, డయాలసిస్ పేషెంట్స్ కానీ, అలాగే వికలాంగులు కానీ, అలాగే వితంతువులు కానీ వీరందరికీ కూడా ఏదైతే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెన్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పెంచుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జీవోని పాస్ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారంగా గెలిచినటువంటి మొదటి నెలలో 7,000 ప్రతి నెల ఇచ్చే విధంగా మీ అందరికి కూడా మేము చేదుడు వాదుడుగా ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈరోజు ఈ శుభ సందర్భంగా మీ ప్రతి ఇంటికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఈ ఫస్ట్ నెల 7,000 రూపాయలు అందించడం జరుగుతుంది. తర్వాత నుంచి 4,000 రూపాయలు, అలాగే డయాలసిస్ పేషెంట్స్కి 15,000 రూపాయలు, అలాగే వితంతువులకి వికలాంగులకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కనుక మీ అందరికి కూడా మరొకసారి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ను నవ్యాంధ్రప్రదేశ్ గా చేయగలిగేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతిని రాజధానిగా త్వరలో చూడబోతున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ఒకే రోజు పెన్షన్లు పంపిణీ 100% జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. తొలుత చింతలపూడిలో సుప్రీంపేట ఎన్వీఎన్ కాలనీలో ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రగడవరం పంచాయతీ పరిధిలో వెలగలపల్లిలో ఆయన చేతుల మీదుగా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. చింతలపూడికి 6,58,000 రూపాయల పెన్షన్ల కింద ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ చంద్రాటాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు వి వెంకటేశ్వరరావు, కె దేవా, తాటి అప్పారావు, ప్రగడవరం పంచాయతీ నాయకులు చిన్నబాబు, జనసేన మండల అధ్యక్షులు చేదరాల మధుబాబు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మరి రాష్ట్రమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలో 4 మండలాల్లో అందరూ కూడా మార్నింగ్ 5:30 నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు మరి సెక్రటరీ స్టాఫ్, అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొని మరి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నారు. అందరూ కూడా ఒక సంతోషమైన వాతావరణంలో మరి పెన్షన్ ఇస్తున్నామంటే పొద్దున్న నుంచి కూడా వాళ్ళు వెయిట్ చేసి మరి డబుల్ ద పెన్షన్ ఇస్తున్నాము, అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోజున ఇప్పుడు బలగలపల్లిలో మనం నారాయణ రెడ్డి గారికి పెన్షన్ ఇచ్చాము. వారికి ఓల్డ్ ఏజ్ పెన్షన్ కింద 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారు పెద్ద మనసు చేసుకొని అమరావతి కళ నిజం అవడానికి 7,000తో పాటు 116 కలిపి 7,116 ఇచ్చి వారు అమరావతి రాజధానికి మరి విరాళం ఇచ్చారు. వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చాలామంది కళ అమరావతి నిజం కావడం. సో తప్పకుండా ఎన్డీఏ కూటమిలో అమరావతి నిజమవుతుంది, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అలాగే ఏదైతే మాట ఇచ్చారో ఎన్డీఏ
ఢిల్లీలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తారీఖున తీసుకొచ్చి పెన్షన్ ఇస్తామన్నది ఈ రోజున అది ఇక్కడ నడుస్తూ ఉంది. మరి గతంలో వాలంటీర్లు పెట్టి ఒక రోజు ఇచ్చే పెన్షన్ 5 రోజులు చేసి మరి దాన్ని చాలా ఇది వేసారు. కానీ ఈసారి ఓన్లీ సెక్రటరీ స్టాఫ్ తోటి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి మరి ఎన్డీఏలో ఉన్న నా పార్టీ నాయకుల కార్యకర్తలతోటి ఒకే రోజులో 100% ఫినిష్ అనేది అందరి గోల్. ఇప్పటికీ చాలా చోట్ల మరి ఆల్మోస్ట్ 30% ఫినిష్ అయింది. సో దీనివల్ల చెప్పేది ఏంటంటే మనము స్మార్ట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే పెన్షనర్స్కి మరి ఫస్ట్ తారీఖున ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వచ్చు. ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. అది ఈ రోజున ఇక్కడ రుజువైంది. మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకి తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెన్షన్స్ పంపిణీపై ట్రాన్స్జెండర్స్ సైతం హర్షం వ్యక్తం చేశారు. ఒకరికొకరు స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు. జంగారెడ్డిగూడెంలో డాంగనగర్ నందు టీడీపీ సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, మద్దిపాటి నాగేశ్వరరావు, చేను ప్రసాద్ల ఆధ్వర్యంలో పెన్షన్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి పెన్షన్దారుడికి ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ ను అందజేశారు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ట్రాన్స్జెండర్స్ తో నాయకులు మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాలకు పాలాభిషేకం చేశారు. ఇంత భారీ స్థాయిలో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జాతరలా చేస్తున్న కూటమి ప్రభుత్వం సేవలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను నాయకులతో పాటు ట్రాన్స్జెండర్ సైతం కొనియాడారు. ఈ రోజు డాంగనగర్ ఉన్నటువంటి సచివాలయానికి వచ్చామండి. ఇక్కడ 27, 28, 29 సంబంధించి వార్డు సంబంధించి సచివాలయం జస్ట్ మేము చూడడానికి వచ్చాం. కానీ ఇక్కడ పెన్షన్దారులు చాలా ఆనందం. మా 27, 28, 29 వార్డులో ప్రెసిడెంట్ సెక్రటరీతో పాటు అక్కడ ఉన్న పార్టీ క్యాడర్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలు కూర్చో తప్పకుండా జస్ట్ మేము చూడడానికి వచ్చామండి. చూసేటప్పటికి చాలా ఆనందం వేసింది. పార్టీ క్యాడర్ అందరూ కూడా సచివాలయం ఎంప్లాయీస్ తో ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా మంది మామూలు తాతలు నేను అడగడం కూడా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచుతారని 5 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు పెంచాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 1000 చేశాడు, 1000 నుంచి 2000 చేశాడు, 2000 నుంచి 4000 చేశాడు అని చెప్పి చాలా ఆనందం వేసింది. అంతేకాకుండా 1000 రూపాయలు పెంచడమే కాకుండా 3 నెలల నుంచి ఏదైతే ఆయన వాగ్దానం చేశారో 4000, 3000, 7000 కలిపి ఈ రోజు ఇవ్వడం ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఇదంతా సంపేరియా అండి. ఎంత ఆనందపడుతున్నారంటే అంత కూడా కాదు. అంతేకాదు వికలాంగులు గతంలో 3000 ఇస్తే వాళ్ళకి ఈ రోజు 6500 ఇవ్వడం, అంటే 15000 రూపాయలు ప్లస్ కలిపి 6000 రూపాయలు ఇవ్వడం, మరి ఇప్పుడు 15000 ఇవ్వడం మామూలు విషయం కాదు. అలాగే ఎవరైతే మంచానికి పరిమితం అయిపోయారో ఇవాళ చాలా మంది చూస్తున్నాం. కొడుకులు కానీ కూతురు కానీ వేళ వాళ్ళ ఉద్యోగాల నిమిత్తం కానీ వాళ్ళ వ్యాపార నిమిత్తం కానీ కన్నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఈరోజు వాళ్ళకి ఆదాయం లేక పెంచకుండా ఎప్పుడు చచ్చిపోతాడా మా నాన్న, మా అమ్మ, మా మామ అని బాధపడుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు చలించి నీ బిడ్డగా ఉంటా, నీ తండ్రిగా ఉంటా, నీ కొడుకుగా ఉంటానని చెప్పి ఈరోజు 15000 రూపాయలు చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది. మామూలు విషయంగా 15000 రూపాయలు. ఇప్పుడు ప్రతి కొడుకు అనుకుంటాడు, ఇప్పుడు కూతురు ఏమని నా అమ్మను కానీ, మా నాన్న కానీ, మా తాతని కానీ, మా మామని కానీ ప్రేమగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు 15000 రూపాయలు ఇస్తారనేటువంటి మరి ఈ రోజు జనాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇలా ప్రేమగా చూసుకుంటాడని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు ఇంకా మనతో ఆరోగ్యం ఉండాలి, 100 సంవత్సరాలు బతకాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. నమస్తే అండి. మన ముఖ్యమంత్రి గారు కూడా నమస్తే. మా ఊర్లో ఉన్న నాయకులందరికి కూడా నమస్తే అండి. మేము ట్రాన్స్జెండర్ అండి. మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మాకు బజార్లో తిరుక్కుంటూ ఉండేటోళ్ళకి మమ్మల్ని తీసుకొచ్చి పింఛన్ అనేది మాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే, మేము ఒక ట్రాన్స్జెండర్ అని మాకు సర్టిఫికేట్ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చిందండి. అలాగే మాకు 1500 ముందు పింఛన్ ఇప్పించండి చంద్రబాబు నాయుడు గారే. ఆయన దిగే ముందు కూడా మాకు 3000 పింఛన్ చేసి దిగారు. తర్వాత 5 సంవత్సరాలు కూడా మాకు పింఛన్ పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిచి మా ట్రాన్స్జెండర్ కి 4000 పింఛన్ చేసి 1000 రూపాయలు మాకు పెంచారండి. 5 సంవత్సరాల లోపల కూడా మాకు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాకేం పెంచలేదు. మమ్మల్ని మాకు చంద్రబాబు నాయుడు గారు 7000 ఈ నెల ఇవ్వటం ద్వారా మా గ్రామంలో నాయకులందరి ముందు సంతోషంగా తీసుకున్నాము. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ, మాజీ మెంబర్ మారిశెట్టి బాలచిట్టమ్మ, మారిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. వెలమపేటలో తాండ్రపాపారాయుడు విగ్రహ సెంటర్లో సంబరాలు చేసుకున్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ ను అందజేశారు. సచివాలయ సిబ్బంది, డ్వాక్రా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు శివలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో దాని ప్రకారంగా కూడా
4,000తో పాటు మళ్ళీ 3,000 కూడా చేయడం జరిగింది. గత ప్రభుత్వం వాయిదా ప్రకారంగా ఇవ్వటం చివరి వరకు కూడా ఇచ్చారంటే మన నాయకుడు ఏదైతే అన్నారో అది మొదట్లోనే ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ 3,000 ఈ 4,000 కలిపి 7,000 ఇలాగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నీతికి, నిజాయితీ, న్యాయానికి, ధర్మానికి ఉన్న ప్రభుత్వం ఏదంటే అది తెలుగుదేశం అని అందరూ కూడా దీన్నే అనుకున్నారు. ఇంతకుముందు లోగడ ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఇలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ తెలుగుదేశం వస్తేనే మనకు న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా మనకి అభిమానం చూపించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏదైతే మనం ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేస్తారని ఈ చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా కూడా ప్రజల్లోనూ ముందు ఉంటారు. ఏది వచ్చినా సరే ప్రజలు తన దగ్గర తెలిసిన వెంటనే కూడా అమలు చేస్తారని తెలియజేస్తున్నాము. జంగారెడ్డిగూడెంలో 21, 22, 23వ బూత్లకు సంబంధించి పెన్షన్స్ ను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ తూటికుంట దుర్గారావు, ఒడిగళ్ల శ్రీను పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా పెన్షన్ పంపిణీపై మైనార్టీ సెల్ నాయకులు షేక్ ముస్తాఫా మాట్లాడారు. నమస్కారం. మరి రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒకేసారి 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 చేసి మరి ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే ఫైల్ మీద సంతకం పెట్టి ఈ రోజు జూలై 1 రోజున మరి 4,000 మరి ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు ఆయన. ఆ 3 నెలలు 3,000 ప్లస్ 4 7,000 ఈ రోజు ఉదయం 6ంటికే మొత్తం ప్రతి ఇంటింటికి వెళ్లి ఇవ్వటం జరిగింది. పెన్షన్ అనేది ఉద్యోగస్తులకు ఉండేది. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసిన సర్వీస్ కి మరి పెన్షన్ ఇచ్చేవారు. దాన్ని పెన్షన్ అనేది అటువంటిది అన్న నందమూరి తారక రామారావు గారు మొదటిసారిగా ఉభయ రాష్ట్రాల్లో పెన్షన్ అనే దాన్ని పేద బడుగులు బలహీన వర్గాల వాళ్ళకి 65 సంవత్సరాలు దాటిన ముదుసలకి మరి ఆ రోజున వితంతువులకి పెన్షన్ స్టార్ట్ చేసింది అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ఈ పెన్షన్ స్కీమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి దాన్ని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మరి 75 రూపాయలు చేయటం, తర్వాత వచ్చిన ప్రభుత్వం 200 చేస్తే ఆ 200ని 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు చేసిన ఘనత, 200 నుంచి 2,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ 3,000ని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ఒక్క దెబ్బతో 4,000 రూపాయలు పెన్షన్ చేసి అందరికీ మరి పెద్ద కొడుకు అయ్యాడు. మరి వితంతువులందరికీ కూడా ఒక అన్నగా ఆసరగా నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇదే రకంగా ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను కూడా నెరవేర్చుకోవడానికి కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు వచ్చేశారు. ఎక్కువగా వరకట్నం వేధింపులు, సరిహద్దుల విషయంలో గొడవలు, సివిల్ వివాదాలపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. సుమారు 60 ఫిర్యాదులన్నింటినీ సత్వరమే చట్ట ప్రకారం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులతో ఎస్పీ ఫోన్ లో మాట్లాడి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రశాంతి మాట్లాడుతూ సోషల్ మీడియా మాధ్యమాలలో అపరిచితులు పంపించే లింకులు, సందేశాలు ఓపెన్ చేయవద్దని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి మీ అకౌంట్ కు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వెనక్కి వచ్చిన డబ్బులు వివరాలు ఉన్నాయని, మీరు మీ బ్యాంక్ అకౌంట్ ను చెక్ చేసుకోవాలని చెప్పే సైబర్ మోసగల్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా ఆ లింక్ ను ఓపెన్ చేస్తే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంతా ఖాళీ అవుతుందని తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులు, వర్షం కారణంగా ఎల్ఐసి హోర్డింగ్ ఎగిరిపోయింది. సమీపంలో సొసైటీ బ్యాంక్ వద్దకు వచ్చి పడిపోయింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేని కారణంగా ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని తెలిపారు. హోర్డింగ్స్ ఏర్పాటు చేసే వారిలో గట్టిగా అమర్చుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు. ఇటీవల ఒక హోర్డింగ్ కిందకు పడిపోయి ఒకరికి గాయాలైన సంఘటన మరొక ముందే గత రాత్రి మరో హోర్డింగ్ ఎగిరి కిందకు పడిపోవడంతో పట్టణంలో హోర్డింగ్స్ చర్చకు వస్తున్నాయి. అనుమతులు లేకుండా హోర్డింగ్స్ పెట్టకూడదని పలు సంఘాలు తెలియజేస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు ఎదురెదురుగా వస్తున్న స్కూల్ బస్ కారు పక్కపక్కగా వెళ్లడంతో కారు వెనుక భాగం మరమ్మతులకు గురైంది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కాసేపు ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య ఇరు వర్గాలను నివారించారు. ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు.
బెస్తవీధి, కొత్తపర్తి సీమ, గూటాల, కృష్ణారావుపేట గ్రామాలలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బొరగం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ల పంపిణీ చేయడం ఒక చరిత్ర అని, వృద్ధులకు, వితంతులకు పెన్షన్స్ అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో కూటమి తరపున ఇచ్చిన హామీలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనపర్తి వెంకటనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు బొడ్డు కృష్ణ, కుంచె దొరబాబు, ఆకుల రాజా, మంగిన వెంకటరత్నం, నల్ల రాంబాబు, జాలేపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జూలై 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసినట్టు మీ అందరికీ ధన్యవాదాలు. అదే రకంగా మోడీ గారిని కూడా ఈ సందర్భంలో మనకి వెన్నుంటి వెనుగుండి నడిపించినటువంటి మోడీ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పెన్షన్ పథకంలో ఏదైతే హామీ ఇచ్చిన భాగంలో మొదటిగా సంతకం చేసినటువంటిది పెన్షన్ పథకం. ఈ పెన్షన్ పథకంలో 1వ తారీఖున ఇస్తాను. వృద్ధులకి, వితంతులకి, అందరికి, వికలాంగులకి అందరికి కూడా ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఇబ్బంది లేకుండా సంక్షేమ అభివృద్ధి అనే రెండు కార్యక్రమాన్ని ముందు పెట్టి నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు పంపిణీ చేస్తే ఆనందంగా, సంతోషంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి పంచిపెడుతూ 6 గంటలకి పంచిపెడుతూ మేము జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళందరి తరఫున ఈ రోజున ఈ పోలవరం నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వికలాంగులు, వితంతులు, వృద్ధులు అందరూ కూడా తీసుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే రకంగా ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అదే రకంగా 7,000 రూపాయల పెన్షన్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 35 రూపాయల పెన్షన్ తో స్టార్ట్ చేసినటువంటి అన్న ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో స్టార్ట్ చేశారు. 30 నుంచి 75 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. తర్వాత 200 రూపాయలు చేశారు. 200 నుంచి 2,000 రూపాయలు 1,000 రూపాయలు చేశారు. 1,000 నుంచి 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచారు. 2,000 కాకుండా ఇప్పుడు 4,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి 3,000 అన్నాడు దఫదఫాలుగా. అది బూటకం. కానీ ఏంటంటే 4,000 రూపాయలు పెంచి ప్రతి నెల సంతోషంగా పెద్ద కొడుకుగా, కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉండాలని చెప్పేసి ఈ రకంగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరూ కూడా తీసుకొని సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ కోయలగూడ మండలం మంగపేట గ్రామ రెవెన్యూ పరిధిలో సీలింగ్ భూములను పేదలకు పంపిణీ చేయాలని సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి జొన్నకుటి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సీలింగ్ భూములను వెంటనే తహసీల్దార్ స్వాధీనం చేసుకుని పంచాయతీ పరిధిలోని బుల్లింపేట గిరిజనులకు, దళితులకు పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నవ్య ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున గిరిజనులు, దళితులు ర్యాలీ చేశారు. ఈ విషయమై తహసీల్దార్ తో వెంకటేష్ మాట్లాడుతూ పీఓటీ యాక్ట్ ప్రకారం కబ్జాకు గురైన సీలింగ్ భూములను వెంటనే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని, లేనిచో సంఘం ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని సంబంధిత రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కాళీ బాబు, మడకం రామన్న, లింగాల దుర్గారావు, మహిళా సంఘం నాయకురాలు గన్నమణి నాగమణి, కె కుమారి, పూసం దుర్గమ్మ పాల్గొన్నారు. నేను సిపిఎంఎల్ రెడ్ స్టార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిని. ఈరోజు మా పార్టీ అనుబంధ సంస్థ నవ్య ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే కోయిలగూడ మండలం మంగపేట గ్రామంలోని RS నంబర్ 18, 19 సర్వే నంబర్ సంబంధించిన సీలింగ్ భూములు కబ్జాకు గురైనయో అది వెంటనే ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని ఎవరైతే భూమి లేని గిరిజనులు ఉన్నారో, ఎవరైతే భూమి లేని దళితులు ఉన్నారో, పేదలు ఉన్నారో వారికి వెంటనే పంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఈ సమస్య మీద గతంలో ట్రాన్స్ఫర్ అయిన MRO గారిని అనేక సార్లు కలిసాం, RDO గారిని కలిసాం, కలెక్టర్ గారిని కలిసాం. కానీ వెళ్ళిపోయిన MRO గారు తప్పుడు పద్ధతిలో పై అధికారులను మౌనం చేసి ఎవరికైతే పట్టాలు ఇచ్చామో వాళ్ళ భూమి ఉన్నారని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి వారిని నమ్మించి మమ్మల్ని మోసం చేశారు. కాబట్టి ఈ విషయంలో తహసీల్దార్ గారు క్షేత్ర స్థాయి ఇచ్చారు. ఎప్పుడు భూమి ఇచ్చారు, భూములు ఏమనుకున్నారు, మా సమక్షంలో, ప్రజల సమక్షంలో క్షేత్రస్థాయి విచారణ జరిపించి ఎవరైతే ఆ భూములు సీలింగ్ భూములు స్వాధీనం చేసుకుని ఎవరైతే భూమి లేని పేదలు ఉన్నారో వాటి పంచాలని మేము డిమాండ్ చేస్తూ, మీరు నిర్లక్ష్యం చేస్తే గనక మా సంఘం ఆధ్వర్యంలో మేమే వాటిని స్వాధీనం చేసుకుని సాగు చేసుకుంటామని మేము తెలుపుతూ దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శిని. ఈరోజు మంగపేట పంచాయతీలో ఉల్లపేట అనే గ్రామం ఒక ట్రైబు 30 కుటుంబాలు ఉంటారు. ఆ మంగపేట పంచాయతీలో
దాదాపు 30 ఎకరాల పీలుగు భూమి ఆక్రమణకు గురైంది. అసలైతే ఆ భూములు కొనకూడదు, అమ్మకూడదు, కానీ కొంతమంది అమ్ముకొని బయటకు వెళ్ళడం జరిగింది. దాని మీద ఎన్నో పర్యాయములు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఎన్నవించుకుంటే దాని మీద తప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చేసి ఎవరు భూమిలో వాళ్ళే ఉన్నారని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఆ ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది పక్క తప్పుడు సమాచారం. ఇది అందుకనే దీన్ని ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు దాన్ని విచారణ చేసి అక్కడ ఉన్నటువంటి బుల్లెంపేట ఉన్నటువంటి మన గిరిజనులకి హరిజనులకి ఆ భూమిని పంచిపెడతారని చెప్పేసి చెప్తూ మేము అక్కడికి వచ్చి సర్వే చేసి చేయకపోతే మాత్రం ఆ సంఘం ద్వారా మేము ఆక్రమించుకొని భూమి లేనటువంటి పేదలకి మద్దతుదానికి మేము సిద్ధమవుతామని చెప్పేసి చెప్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామంలో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం చేశారు. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కనుపర్తి చిన్ని ఆధ్వర్యంలో పెన్షన్దారులకు పెన్షన్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు టీడీపీ నాయకులు యాగంటి సుబ్రహ్మణ్యం, సత్యబాబు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువై పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనికల శ్రీను, కొడవటి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ ఇస్మాయిల్, మహి, పల్లెల్లి దుర్గారావు, పల్లెల్లి సోమరాజు, తెల్లగొర్ల అంజీ, ఎన్డీఏ కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ అందజేసినట్లు ఇస్మాయిల్ తెలిపారు. పెంచిన పెన్షన్స్ ఇవ్వడంపై పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ప్రతిఘటన పోరాటాల ద్వారానే ఆదివాసులకు హక్కుల చట్టాలు వచ్చాయని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మల సురేష్ అన్నారు. సంతాల్ ఆదివాసీ తిరుగుబాటు జరిగి 169 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా బుట్టాయిగూడెం మండలం కేఆర్పురంలో సభను నిర్వహించారు. అఖిల భారత ట్రైబల్ ఫోరం పిలుపు మేరకు జరిగిన ఈ సభలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మల సురేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కారం రాఘవ, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు సరియం రామ్మోహన్, పిఓడబ్ల్యూ నాయకులు బెట్టి భారతి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పి శ్రీనివాసులతో పాటు వందలాది మంది భారీ ప్రదర్శనలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెట్టి సుబ్బన్న, కేవి రమణ, వి సద్గురు, టి బాబురావు, కెచ్చల ప్రసాద్, నడపల ముక్కారెడ్డి, సర్పంచ్లు కారం అరుణ, మండ్రు శారద, మడివి శ్రీరాములు, కెచ్చల ముక్కారెడ్డి, పులిరామనగూడెం ఎంపీటీసీలు మడకం వెంకటలక్ష్మి, అంతర్వేదిగూడెం ఎంపీటీసీ కొవ్వాసు గోవిందరాజు పాల్గొన్నారు. భూమి నుంచి ఈ యొక్క అడుగుల నుంచి గిరిజనుల్ని ప్రధానంగా వీళ్ళని గెంటి వేయాలని, వారి యొక్క సంపదని ప్రధానంగా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి మన యొక్క గిరిజన ప్రాంతాలని ప్రధానంగా వనరుగా చేసుకుని వాళ్ళ యొక్క దోపిడీ కొనసాగించారు. ఆ దోపిడీని వ్యతిరేకిస్తూ సిద్ధు ఖాను అనే వాళ్ళు ప్రధానంగా ఆ యొక్క సంతాల్ ప్రాంతం అంటే వాళ్ళ యొక్క ఏరియా, ఆ ఏరియాలో వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించారు. అయితే కలకత్తాలో ఉండేటువంటి బ్రిటిష్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఏరియాలో ప్రధానంగా ఈ యొక్క బ్రిటిషర్లు మోసం చేస్తున్నారు, లేదా దోపిడీ ఎవరైతే వ్యాపారం కోసం వచ్చారో వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు, కాబట్టి మా సమస్యలను పరిష్కారం చేయాలని కోరటం కోసం, వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం కోసం వాళ్ళు కలకత్తాలో ధర్నా ప్రదర్శన చేయడానికి వెళ్ళారు. అయితే మార్గ మధ్యలోనే వాళ్ళని ఆపేసి మార్గ మధ్యలోనే అరెస్ట్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసే క్రమంలోనే మొత్తంగా కాల్పులు జరిగితే 16 మంది మన గిరిజనులు అక్కడ చనిపోవడం జరిగింది. ప్రభుత్వం చెబుతున్నట్టు, ప్రభుత్వ పత్రికలు చెబుతున్నట్లు, వాళ్ళు చెబుతున్నటువంటి సమాచారాన్ని చూస్తే ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని శాంతి భద్రతలు అన్ని కూడా ప్రజల కోసమే అమలు చేస్తున్నట్టు మాట్లాడుతా ఉన్నారు. రేపు
రేపు అనే రోజు ఉద్యమకారుల్ని ఎట్లా నిర్బంధించాలి, వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యమ పోరాటాల్ని ఉద్యమాల్ని ఎలా అనగదొక్కాలనేటువంటి చట్టాల్ని ఈ రోజు నుంచి అమలు చేయడానికి ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నాయి. మరో పక్క ఇప్పటికే గత పోరాటాల యొక్క స్ఫూర్తి నేడున్న ప్రజానికానికి ఆదర్శం కావాలని, నేడున్నటువంటి సమస్యల్ని ఆ పరిష్కారం కోసం ఆనాటి ఉద్యమాల్ని నేడు ఎట్లా అన్వయించుకోవాలని చెప్పి మనమంతా కూడా గత పోరాటాలను స్మరించుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు 168 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆదివాసీ ప్రాంతంలో కూడా ఉద్యమాలు జరిగాయి, అనేక తిరుగుబాట్లు జరిగాయి. ఆ తిరుగుబాట్లలో సంతాల తిరుగుబాటు అనేటువంటిది ఒక తిరుగుబాటు. ఆ తిరుగుబాటు ప్రత్యేకంగా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు ప్రజల్ని ఏ విధంగా దోపిడీ చేస్తా ఉంటారు, ఆ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు ఎట్లా నిలబడాలి అని ఆ రోజే అంటే 168 సంవత్సరాల క్రితమే ఒక పోరాట మార్గాన్ని చూపించినటువంటి చరిత్ర ఉంది. జై బోలో జై జై బోలో అడవి తల్లికి జై బోలో, జై బోలో జై జై బోలో అడవి తల్లికి జై బోలో, జై బోలో జై బోలో ఆదివాసులకు జై బోలో, జై బోలో జై జై బోలో ఆదివాసులకు జై బోలో, పొద్దు పొడుపులకు జై బోలో, పోరాటాలకు జై బోలో, జై బోలో జై జై బోలో అడవి. ద్వారకా తిరుమలలో పొద్దుటూరుకు చెందిన సావిత్రి బాపులే కోలాట భజన బృందం ఆధ్వర్యంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కోలాట కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు, కడప, పొద్దుటూరు, పేరంపేట, జంగారెడ్డిగూడెం కళాకారులు పాల్గొన్నారు. కోలాట మాస్టర్ సాయి భరత్, ఎం మల్లికలు ఎంతో శ్రమించి కోలాట కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కోలాటం చేసిన కళాకారులకు, నిర్వాహకులకు ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ జ్ఞాపికలను అందజేశారు. రాష్ట్ర జానపద కళాకారుడు ఎల్ఆర్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. కోలాట కళ నేర్చుకోవడం వలన ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని చిన్ని రామ సత్యనారాయణ తెలియజేశారు. బాబు గారి ఆధ్వర్యంలో జరిగింది. అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చాలా చక్కగా జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహంగా జరిగినందుకు వారికి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అందరికి, అలాగే ఇక్కడ విచ్చే మల్లిక్ గారికి ముందుగా వారికి శుభాకాంక్షలు చెప్పాలి. భరత్ గారు మరి వారికి కూడా శుభాకాంక్షలు. వీరందరినీ కూడా ద్వారకాధీశుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉండాలని చెప్పి, వారి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. జై భారత్ మాతాకి జై. మల్లిక గారు కంగ్రాచులేషన్స్ అండి. అలాగే సాయి భరత్ గారు మీ కష్టం ఫలించింది. అలాగే మీరు ప్రొద్దుటూరులో 10 రోజులు ఉన్నారు. దానికి శనివారం పూట స్వామివారి సన్నిధిలో దశావతారాలు సందర్భంగా మేము కూడా మీ అందరికీ ఒక అవార్డు ఇవ్వడానికి నిశ్చయించుకున్నామండి. అదే ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇంత మంచి చక్కటి కార్యక్రమానికి నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నానండి. అది ఆ ద్వారకా తిరుమల శ్రీనివాసుడి ఆశీస్సులు అనుకుంటున్నాను. అలాగే సిహెచ్ఆర్ గారు ఇంత మంచి చక్కటి కార్యక్రమానికి మీ చేతులు కూడా అందించారు. అలాగే ప్రతి కార్యక్రమానికి ఇలాగా మీరు కూడా వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు, శుభ సాయంత్రం. ఈ శనివారం పూట ఇక్కడ ప్రదర్శితమైనటువంటి దశావతారాలు గనుక పేరొందిన ప్రముఖ ప్రవచనకర్తలు గనుక ప్రవచించినట్లయితే ఒక రోజు సరిపోదు. అలాంటిది ఒక 25-30 నిమిషాల్లో మన కళ్ళ ముందు దశావతారాలని, విష్ణుమూర్తి యొక్క దశావతారాలని సాక్షాత్కరింపజేసిన కళాకారులందరికీ మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ మహత్తరమైన కార్యక్రమంలో ఈ పవిత్ర వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాక్షిగా నేను కూడా హాజరు కావడం నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి కళాకారులు మరిన్ని కార్యక్రమాలు ఇంకా రూపొందించాలని మా మిత్రుడు కృష్ణబాబు, అలాగే మేడం మల్లిక గారు, సాయి భరత్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన వండర్ స్టాఫ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రదర్శన గురించి ఈ దశావతారాల పాట కూడా నేనే పాడానండి. రికార్డింగ్ చేసింది కూడా మా అబ్బాయి ఎల్ నవీన్. ఈ నెల 4, 5వ తేదీలలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలలో పర్యటన చేయనున్నదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు. సోమవారం ఏలూరు పవర్పేటలోని అన్నయ్య భవనంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా నాయకుల సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల రాష్ట్ర నాయకత్వ బృందం ఈ నెల 4-5 తేదీల్లో పోలవరం నిర్వాసితుల సమస్యల మీద అధ్యయనం చేయడం కోసం పర్యటించబోతుంది. ప్రధానంగా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ రోజుకి కూడా ఎటువంటి పునరావాసం కల్పించలేదు. నిర్మించినటువంటి కాలనీలో కూడా మౌలిక వసతులు లేకపోవడం అనే సమస్యలు ఇప్పటికే వివిధ రూపాల్లో ప్రజానికానికి తెలియజేస్తున్నాం, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అయితే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఒక పక్కన పునరావాసం కల్పించట్లేదు, రెండో పక్కన వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది. వాళ్ళు ఇచ్చిన భూములు కూడా వాళ్ళ చేతుల్లోకి ఇంకా ఇంతవరకు వాళ్ళు పూర్తి స్థాయిలో అధీనంలోకి రావలేదు. అక్కడ వ్యవసాయం చేసుకునేటప్పుడు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మీది ముంపు ప్రాంతం కాబట్టి మీకు ఎటువంటి సహకారం ఇవ్వమని చెప్తున్నారు. అలాగే చేసే వ్యవసాయానికి కూడా ఎటువంటి సహకారం లేదు. ఇంకో ప్రక్కన వ్యవసాయ కార్మికులు కూడా అసలు పనులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే తరలించబడ్డటువంటి నిర్వాసితులకి ఆ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు కూడా సక్రమంగా కల్పించడం లేదు, ఉన్న చోట్ల కూడా తగినంతగా కల్పించట్లేదు. అలాగే కౌలు రైతులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే భూములు ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి. ఆ చేసేదానికి కూడా ఇంతకు ముందు రైతుల గురించి ఏ రకంగా చెప్పాం అలాంటి పరిస్థితులు, అలాంటి ఇబ్బందులే కౌలు రైతులు కూడా ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఒక పక్కన పునరావాసం కల్పించట్లేదు, ఇంకో పక్కన వాళ్ళు వ్యవసాయాలు చేసుకోవడానికి కానీ, ఉపాధి లేదా పనులు చేసుకోవడానికి కానీ, కూలీనాలి చేసుకోవడానికి కానీ ఎటువంటి ఆస్కారం అవకాశం లేని పరిస్థితుల్లో వాళ్ళు తీవ్ర ఇక్కట్లు పాలవుతా ఉన్నారు. మళ్ళీ ఈ నెలలోనే వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది. దాని మీద కూడా ఇంతవరకు ప్రభుత్వాలు తగిన కార్యాచరణ ప్రకటించలేదు. ఈ విషయాల్ని స్వయంగా ఆ ప్రాంతాల క్షేత్రస్థాయికి వెళ్లి పర్యటించి పరిశీలన చేయాలని అనుకున్నాం. అందులో భాగంగా 4వ తేదీన వేలేరుపాడు మండలం రేపాగొమ్ము గ్రామం, అలాగే కుకునూరు మండలం కెవ్వాక, చీరవల్లి మాధవరం గ్రామం, 5వ తేదీన జీలుమిల్లి మండలంలోను, అలాగే జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న చల్లవారిగూడెం కాలనీలు, వీటిని పర్యటించి పరిశీలన చేసి విషయాలు తెలుసుకుని వీటిని ప్రజలకి పత్రికల ద్వారా తెలియజేయడం, అలాగే ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి ప్రభుత్వాలు కేవలం ప్రాజెక్టులు కట్టడమే కాదు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతుల సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకుని వాటిని పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలనేది మేము ఈ పర్యటన ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. ఈ పర్యటనకి గత ప్రభుత్వంలో నిలుపుదల చేసిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పునరుద్ధరించాలని కోరుతూ బొట్టాయిగూడెం మండలం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసినట్లు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలి, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలి, పునరుద్ధరించాలి. ఎస్సీ కార్పొరేషన్ 50 సంవత్సరాలు దాటిన ఎస్సీలకి పెంచును, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీలకి పెంచును, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీలకి పెంచును ఇవ్వాలి. పెన్షన్ నమోదు చేయాలి. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీలకి పెన్షన్ నమోదు, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ పెన్షన్ నమోదు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు. ఈ రోజున ఎంఆర్ఓ గారికి కుట్రాడ మండలంలో ఉన్న ఎస్సీల తరఫున పిటిషన్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఒక్క లోన్ గాని రుణం గాని ఏమన్నా పరిస్థితుంది. 2019లో శాంక్షన్ అయిన రుణాలు కూడా ఆపేసింది అప్పుడున్న ప్రభుత్వం. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఎస్సీలకి ఇలాంటి లోన్లు ఇవ్వాలని, ఎస్సీ కార్పొరేషన్ పునరుద్ధరించాలని మేము కేవీపీఎస్ ప్రజా సంఘాలు, దళిత సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఎస్సీలకి 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి అందరూ కూడా పేదలు, వీళ్ళంతా కూడా ఎస్సీలు, వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ నమోదు చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా, దళిత సంఘాలుగా కోరుతా ఉన్నాం. ఇవ్వాలి పెన్షన్ వెంటనే. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పెన్షన్ నమోదు, పెన్షన్ నమోదు, పెన్షన్ నమోదు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 20వ వార్డు నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సూపర్ 6 పథకాల్లో భాగంగా పెంచిన పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు 7,000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు అందజేశారు. సచివాలయ సిబ్బంది, ఏలూరు పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ నంగులూరి జగత్ కుమార్, తెలుగుదేశం నాయకులు జాగాని రాంబాబు, బీజేపీ నాయకులు అనురాధ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి కేడారు. పలు చోట్ల సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం. ద్వారకా తిరుమలలో 250 మంది కోలాట కళాకారులతో దశావతార నృత్య ప్రదర్శన. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ చేతుల మీదుగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్న కృష్ణబాబు. పెన్షన్ నగదుతో పాటు అదనంగా 3,000 రూపాయలు కలిపి రాష్ట్రాభివృద్ధికి విరాళంగా అందజేసిన కామవరపుకోట మండలం తడికిలిపూడి పెన్షన్దారుని సూర్యదేవర పద్మావతి. పలుచోట్ల పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం, చింతలపూడి ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, సొంగ రోషన్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు.
వివిధ సమస్యలపై పలు చోట్ల ఆందోళనలు, నిరసనలు, ర్యాలీ చేపట్టిన వామపక్ష పార్టీలు. భారీ స్థాయిలో పాల్గొన్న ఆదివాసీలు, గిరిజనులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.